హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ బీరకాయ పొట్టుతో చట్నీ. ఎప్పుడు బీరకాయతోటే చట్నీ కాకుండా ఇలా బీరకాయ పొట్టుతో ఒక్కసారి చట్నీని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం సాధారణంగా కర్రీని ప్రిపేర్ చేస్తున్నప్పుడు బీరకాయ పొట్టును పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఎక్కువ ఫైబర్ ఉన్న బీరకాయ పొట్టుతో కమ్మని చట్నీని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టిఫిన్స్ లోకి గానీ రైస్ లోకి గానీ టేస్ట్ అదిరిపోతుంది. మరింకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని పావు కప్పు వరకు పల్లీలను వేసుకోండి. ఇలా పల్లీలను వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పల్లీలు చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే పావు కప్పు వరకు తెల్ల నువ్వులను వేసుకొని నువ్వులు కూడా కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పల్లీలను నువ్వులను ప్లేట్లోకి తీసుకొని వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి మళ్ళీ అదే ప్యాన్లోకి 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు శనగపప్పు, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేయడం వలన బీరకాయ పొట్టు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాలను మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్రను వేసి 2 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా పప్పులన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి, ముందుగానే శుభ్రంగా కడిగి తీసుకున్న బీరకాయ పొట్టు మొత్తాన్ని ప్యాన్లోకి వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, మీ రుచికి తగినట్టుగా సాల్ట్ను వేసుకోండి. సాల్ట్ను వేసుకున్న తర్వాత పచ్చడి పులుపు కోసం 2 నుంచి 3 రెమ్మల వరకు చింతపండుని శుభ్రంగా కడిగి పోపులోకి వేసుకోండి. ఇలా పసుపు చింతపండు వేసుకున్న తర్వాత పోపంతా చక్కగా కలిసేలా ఒకసారి బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ బీరకాయ పొట్టు మొత్తం చక్కగా ఫ్రై అయి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై చేస్తేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, ఇలా వీడియోలో చూపించిన విధంగా బీరకాయ పొట్టు మొత్తం చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం అంతా వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇలా బీరకాయ పొట్టు మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి. అందులోనికి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పల్లీలను నువ్వులను వేసుకొని మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి పల్లీలపై ఉన్న పొట్టును తీసేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి ఇలా వస్తే సరిపోతుంది. పల్లీల పొడి ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమాన్నంతా మిక్సీ జార్లోకి వేసేయండి. ఇలా ఫ్రై చేసి తీసుకున్న బీరకాయ పొట్టు మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత 4 నుంచి 6 వెల్లుల్లిని వేసుకోండి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత పచ్చడి చక్కగా గ్రైండ్ అవ్వడం కోసం పావు కప్పు వరకు వాటర్ని వేసుకోండి. మనం బీరకాయ పొట్టుతో పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి ఇలా కొద్దిగా వాటర్ని వేసుకుంటే పచ్చడిలో నారలు లేకుండా చక్కగా గ్రైండ్ అవుతుంది. ఇలా కొద్దిగా వాటర్ని వేసుకున్న తర్వాత మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మెత్తని చట్నీలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న బీరకాయ చట్నీ ఇలా వస్తే సరిపోతుంది. చూసారా ఎంత చక్కగా గ్రైండ్ అయిపోయిందో. ఇలా చక్కగా గ్రైండ్ అయిన చట్నీని మరొక బౌల్లోకి తీసుకొని ఇలా రెడీ అయిన చట్నీకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. బీరకాయ పొట్టుతో కేవలం చట్నీనే కాకుండా టేస్టీగా, క్రిస్పీగా, హెల్దీగా దోశల తయారీని ముందుగానే మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తాను. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి. ఇలా పచ్చడి మొత్తాన్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత
తాలింపు కోసం స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు. పోపు దినుసులు వేసుకున్న తర్వాత 4 కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి, 2 నుంచి 3 తుంచిన ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి, వెల్లుల్లి చక్కగా ఫ్రై అయిన తర్వాత 3 నుంచి 4 రెమ్మల కరివేపాకును వేసేయండి. కరివేపాకు కాస్త చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు లేదా చిటికెడంత ఇంగువను పోపులోకి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిన పోపును ముందుగా ప్రిపేర్ చేసిన పచ్చళ్ళలోకి వేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా బీరకాయ పొట్టు పచ్చడి రెడీ. ఇలా రెడీ అయిన చట్నీని వేడి వేడి రైస్లోకి కానీ దోశల్లోకి కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మీ ఇష్టాన్ని బట్టి రోటీస్తో, చపాతీస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సింపుల్గా టేస్టీగా బీరకాయ పొట్టుతో కమ్మని పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ బీరకాయ పొట్టు చట్నీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.